ఈరోజు సమాజాన్ని మనం గమనిస్తే 2 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారెవరు అంటే, ఒకరు దేవుడు ఉన్నారు అని నమ్మేవారు, మరొక వర్గం దేవుడు లేడు అని నమ్మేవారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు చేసే పనేంటి అంటే, మనుషుల కంటే దేవుడు గొప్పవారు కాబట్టి, మనుషులు చేయలేనిది దేవుడు చేయగలరు అని నమ్ముతారు కాబట్టి, దేవుని నుండి ఏదో ఒకటి తాము చేయలేనిది, తాము సాధించలేనిది దేవుని వలన పొందుకోవాలి అని ఆశపడతారు. అలా పొందుకోవాలి అనుకునే వాటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆశీర్వాదం. దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మాకు కావాలి అని ప్రతి వ్యక్తికి ఉంటుంది. దేవుని నమ్మే ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గాను ప్రజలు చేసే పనేంటి అంటే, వారికి చేతనైనంతలో దేవుణ్ణి సంతోషపెట్టే చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఆదివారం రాగానే దేవుని సన్నిధికి వెళ్ళడం కానివ్వండి, కష్టార్జితం రాగానే ప్రథమ ఫలము కానీ దశమ భాగం కానీ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు సహకరించడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే దేవుడు సంతోషిస్తారు, మెచ్చుకుంటారు, మనల్ని ఆశీర్వదిస్తారు అనేది ఒక నమ్మకం ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే చాలా కారణాలు చెప్పారు ఆయన. చిన్నలైనా పెద్దలైనా, ధనికులైనా పేదవారైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా సరే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలి అనేది చాలా విషయాలు చెప్పారు. వాటిని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే ఈ రాత్రి ఆయన తెలియచేసిన ఒక రీజన్, అంటే ఏం చేస్తే మనం ఆశీర్వాదం పొందుతామో, ఒక సందర్భం ద్వారా లేక ఒక కుటుంబ జీవితం ద్వారా ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భం మీరు ఎరుగనిది కాదు, కానీ ఈ సందర్భంలో నుండి మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి. ఈ సందర్భం ఆ కుటుంబానికి చెందినది కదా, వాళ్ళ జీవితానికి చెందింది కదా అని మీకు అనిపించవచ్చు. అవును, ప్రాథమికంగా అది వారి కుటుంబానికే చెందింది, కానీ ఆధ్యాత్మికంగా మనకు కూడా అవసరం ఇది. అదేంటి అనేది మనం వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం. మీ అందరికీ తెలిసిందే కదా, విశ్వాసులకు తండ్రి అబ్రాహాము గారు. ఆయనకు 100 సంవత్సరాల వయసులో దేవుడు ఒక చక్కని ఆదర్శవంతమైన, సంస్కారవంతుడైన, బుద్ధిమంతుడైన ఒక కుమారుని దయచేశారు. అతనే ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి 40 సంవత్సరాల వయసులో వివాహమైంది. 60 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలే ఏసావు గారు, యాకోబు గారు. ఏసావు గారి జీవితాన్ని, యాకోబు గారి జీవితాన్ని 100 సార్లు చదివేసాం, ఫిల్టర్ చేసేసాం మనం. అయినా ఈరోజు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆశీర్వాదం కావాలి కదా, అందుకోసం. ఈ ఏసావు గారు మొట్టమొదటిగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చారు. ఆయన మడమను పట్టుకొని వచ్చారు యాకోబు గారు. అయితే మడమను పట్టుకొని వచ్చిన ఆయన మనసంతా ఆ జ్యేష్ఠత్వపు హక్కు మీదే ఉంది కాబట్టి, ఒకానొక దినమున అన్నయ్య అలసిపోయి వచ్చినప్పుడు చిక్కుడుగాయల కూరతో ఆ జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు, మనకు తెలిసిన విషయం. ఇక రెండవ అతి ప్రాముఖ్యమైన సందర్భం ఆ కుటుంబంలో ఏంటి అంటే, ఆశీర్వాదాన్ని లేక దీవెనను పొందుకునే సందర్భం. జనరల్గా తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు ఏదో ఒక ప్రత్యేక సందర్భాన్ని, అంటే వారి పుట్టినరోజో, పెళ్లి రోజో, మరొకటి చూసి ఆశీర్వదిస్తూ ఉంటాం. లేదు, వారు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకుంటూ దీవిస్తాం. ఇది సహజమే. కానీ ఆనాడు బైబిల్ గ్రంథంలో మన పూర్వీకుల లేకపోతే మన పితరుల అలవాటు ఏంటి అంటే, వారి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తమ పిల్లలను, ముఖ్యంగా జ్యేష్ఠులను పిలిచి వారిని ఆశీర్వదించి దీవించి వారు విశ్రమించడం, అంటే మరణానికి వెళ్ళిపోవడం అనేది మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇస్సాకు గారు అలాగే కనిపిస్తారు, ఆ తర్వాత యాకోబు గారు అలాగే కనిపిస్తారు. మనకి అదొక అలవాటుగా జరిగినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉన్న విషయం. అలాగే అలాంటి సందర్భంలో తండ్రిగా ఇస్సాకు గారి ఆలోచన ఏంటి అంటే, వాస్తవానికి దేవుడు జ్యేష్ఠునిగా పుట్టించింది ఏసావు గారిని అయినప్పటికీ తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి ఉన్నారు ఆయన.
ఇప్పుడు ఒక తండ్రిగా, ఒక సాధారణమైన తండ్రిగా ఇస్సాకు గారి ఆలోచన ఏంటి అంటే, అరే జ్యేష్ఠునిగా పుట్టిన అవకాశాన్ని కోల్పోయాడు కాబట్టి నేనిచ్చే దీవెనైనా ఏసావుకి ఇవ్వాలి అనేది ఇస్సాకు గారి ఆలోచన. అందుకే ఆయన ఏం చేశారంటే ఏసావు గారిని పిలిచి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. తండ్రి పిలుస్తున్నాడు, వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఇస్సాకు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంకా నేను చాలా వృద్ధుడైపోయాను, నీరసించిపోతున్నాను, చూపు కూడా కనిపించట్లేదు, ఇక నేను త్వరగా ఏదో ఒకటి చేసేయాలి. అదేదో పెద్ద కుమారుడు కదా, ఆల్రెడీ జ్యేష్ఠతను కోల్పోయి ఉన్నాడు కదా, అతన్ని పిలిచి దీవిద్దామని చెప్పి ఆయన పిలుస్తున్నారు. ఆయన పిలుస్తున్నప్పుడు వెంటనే ఏసావు గారు ఎంత అలర్ట్గా ఉన్నారు అంటే, నాయన ఏసావు అని పిలవగానే చిత్తం నాయన అని అతనితో అనెను. ఈ మాట వినగానే మీరు సమూయేలు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే తండ్రి కానీ, దైవజనుడు కానీ, దేవుని పిలుపు కానీ వాటి కొరకు ఎదురు చూసేవారు ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తిగా ఉంటారు అనడానికి ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. తండ్రి ఏసావు గారిని పిలుస్తుంటే అశ్రద్ధగా లేరు ఆయన. చిత్తము నాయన ఏంటి అంటే, ఒకటి కోల్పోయిన బాధలో ఏసావు గారు ఉన్నారు కాబట్టి చాలా, ఇక ఆయనకి తెలుసు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాను, ఇక నేనంటూ పొందుకోవాలి అంటే నాకున్నదేంటి అంటే ఇక తండ్రి ఇచ్చే దీవెనే, దాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఒకటి పోగొట్టుకుని పొందుతున్న బాధ ఆయనకి తెలుసు కాబట్టి ఇక ఉన్నదానిని నేను చేజార్చుకోకూడదు అనిపించినప్పుడు చాలా శ్రద్ధగా, అంటే తండ్రి ఏ క్షణాన పిలిచినా ఆయన పిలుపుకు అందుబాటులో ఉన్నారనమాట ఆయన కదా. సమూయేలు గారిని కూడా దేవుని దూత పిలుస్తున్నప్పుడు ఏలీ గారు పిలిచారేమో అనుకుని, చిత్తమండి నేనున్నాను సెలవేయండి అంటూ వెళ్ళారు ఆయన. అంటే గురువు పిలుస్తుంటే ఎందుకు పిలుస్తున్నారో తెలియదు కాబట్టి నిద్రపోయే సమయంలో, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కూడా వెంటనే మేల్కొని గురువుగారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని సమూయేలు గారు చిత్తమండి సెలవేయండి అన్నారు. అంటే ఎంత భయభక్తులు, ఎంత శ్రద్ధో మీరు అక్కడ గమనించాలి. ఆయనకి చిన్ననాటి నుంచే ఉంది, కానీ ఏసావు గారు కొంత కోల్పోయారు కదా, ఇప్పుడు దాన్ని తెచ్చుకుని చాలా భయంతో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే తండ్రి పిలవగానే చిత్తం నాయన ఏంటి అని అడిగారు. అడగగానే తండ్రి చెప్తున్నాడు, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు గారు తన కుమారుడైన ఏసావు గారితో చెప్తున్న మాట ఏంటంటే, నాయన నేను వృద్ధుడైపోయాను, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక ఆలస్యం చేయొద్దు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, నేను నిన్ను దీవించాలనుకుంటున్నా. నేను నిన్ను దీవించాలంటే నువ్వు ఒక పని చెయ్యి, ఏంటంటే నీ ఆయుధాలైనటువంటి అంబుల పొదిని విల్లుని తీసుకుని వేటకెళ్ళి వేటాడి నువ్వు వేటాడిన, నీకు వేటలో దొరికిన ఏ జంతువుతోనైనా రుచిగల భోజనాన్ని సిద్ధపరిచి నా దగ్గరకు తెస్తే ఆ భోజనాన్ని నేను చేసిన తరువాత నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ మనం ఇస్సాకు గారు, ఏసావు గారి జీవితంలో మనం చూస్తే తండ్రి అయిన ఇస్సాకు గారు తన కుమారుడైన ఏసావు గారిని ఆశీర్వదించాలి అంటే తండ్రి పెడుతున్న కండిషన్ ఏంటి అంటే, నీ ఆయుధాలను తీసుకుని నీవు వేటకు వెళ్ళి నీవు వేటాడి తెచ్చిన ఆ జంతువుతో రుచిగల భోజనం తెచ్చి నా ఆకలి తీరిస్తే, నా మనసును సంతోషపరిస్తే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక తండ్రి తన బిడ్డను ఆశీర్వదించడానికి ఇంత పని చెయ్యాలా? ఏసావు గారు వేటకు వెళ్ళగానే వేటలో ప్రతిసారి దొరుకుద్దా? అలా దొరికితే మొదటిసారి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవలసిన అవసరం ఉండేది కాదు కదా. దొరకలేదు కాబట్టి కదా అలసిపోయి వచ్చాడు ఆకలితో. ఇప్పుడు తండ్రి అడిగినప్పుడు కూడా వెళితే, ఒకవేళ వెళ్ళినా వేట దొరకాలి కదా, ఆ దొరికిన దాన్ని దీన్ని రుచిగా చేయగలగాలి కదా.
కానీ ఏదో ఆశ, తన కుమారుణ్ణి దీవించాలి, అందుకోసం ఏదో ఒక పని చెప్పాలి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇస్సాకు గారు భోజన ప్రియుడు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే గత సందర్భాల్లో కూడా ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతడు ప్రేమించిన ఏసావును అనే మాట 25వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంటే ఆయన ఆ రుచిగల భోజనాలను తినే ఇష్టం ఉన్నట్లు, అవి తిన్నప్పుడు ఆ తెచ్చిన వారిని ప్రేమిస్తున్నట్లు, ఆ తెచ్చిన వారికి దీవెన ఇవ్వాలనుకున్న సందర్భాలను గమనిస్తే, అంటే తిండిపోతే నేను చెప్పట్లేదే కానీ మంచి ఆహారాన్ని తినగలిగిన భోజన ప్రియులు అయితే కనిపిస్తారు మనకు ఆయన. అందుకే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు అంటే, నాయన నువ్వు వేటాడి తెచ్చే ఆ భోజనాన్ని రుచికరమైన వంటను చేసుకుని వస్తే తిని నిన్ను ఆశీర్వదించి చనిపోవాలనుకుంటున్నాను నాయన అని చెప్పారు. ఇక్కడ మనము ఆలోచించాలి. ఇస్సాకు గారు ఏసావు గారికి చెప్పింది భౌతికపరమైనదే కావచ్చు, ఈ లోక సంబంధంగా తండ్రిచ్చే దీవెనే కావచ్చేమో, కానీ ఇక్కడ మనము ఆధ్యాత్మికమైన పాఠాలు చాలా నేర్చుకోవాలి. ఏంటవి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుడు మనకిచ్చిన పనిని చక్కగా చెయ్యాలి. ఆ పనిలో నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి అవసరమైన ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవి నీ దగ్గర ఉండాలి. నీ ఆయుధాలతో నీవు పని చేసి నీవు సంపాదించిన దానితో రుచిగల భోజనాన్ని తయారు చేసి నీ తండ్రి మనస్సును గెలవగలిగితే ఆశీర్వాదం. నేను ఎక్కువ విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకోవట్లా, ముఖ్యమైన 2 పాయింట్లు మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నేను. తండ్రిగా ఇస్సాకు గారి ఆశీర్వాదం ఏసావు గారు పొందాలి అంటే తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి అంటే, నీ ఆయుధాలు తీసుకొని నీకొచ్చిన పని. ఏసావు గారి విషయం మనకు తెలుసు కదా. ఏసావు చూస్తారా 25వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనంలో, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏసావు గారు వేటాడడం నేర్చుకున్నారు, అందులో నేర్పరిగా వేటాడగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ఆ పనిలో అతను నిపుణుడు కాబట్టి, ఆ పనిలో నైపుణ్యం తెలిసినవాడు కాబట్టి, అతను వేటాడితే మంచి రుచిగల భోజనాన్ని తేగలడు కాబట్టి తండ్రి అడుగుతున్నాడు చివరిగా, నాకు మంచి భోజనం చేయాలంది కుమారుడా, తీసుకురావా, రుచిగల భోజనాన్ని సిద్ధపరచుకురావా, అది మనపూర్వకంగా తిని నిన్ను నేను మనపూర్వకంగా నిన్ను నేను దీవించాలనుకుంటున్నా, నాకు ఆశీర్వదించాలనుకుంటున్నా అని తండ్రి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, పరలోకపు తండ్రి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అన్నా దేవుడు మనకిచ్చిన పనేంటో మనం గుర్తెరిగి ఆ పనికి అవసరమైన ఆయుధాలను మొదట మనం సమకూర్చుకుని ఆ పనిలో నైపుణ్యాన్ని నేర్పరితనాన్ని పెంచుకుని దానితో దేవుడు కోరుకున్న రుచిగల భోజనాన్ని ఆయనకు తెస్తే అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది చాలాసార్లు మనం విన్నదే, చదువుకున్నదే, చెప్పిందే, మనం కూడా చెప్పిందే చాలాసార్లు. అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఏదో ఒకటి మాయ చేస్తే కాదు, ఆయన ముందే చెప్పేస్తున్నాడు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఏంటి అంటే మనకి ఆయుష్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఎంత వయసు వచ్చినా ఇంకా బ్రతకాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే దీర్ఘాయుష్నివ్వయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, నేను ఇంతకాలం ఉండేలా చూడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు ఏం చెప్పారు తెలుసా, అది నువ్వు నన్ను అడగక్కర్లా, నిజంగా నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుపో, నువ్వు అది చేస్తే నువ్వు అడగకపోయినా నీకు దీర్ఘాయుష్ ఇస్తా అన్నారు. అలాగే నా నుండి నీకు ఆశీర్వాదం కావాలి అంటే ఏం చేయాలి అని ఈరోజు అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీకు ఒక పని అప్పగించి ఈ లోకానికి పంపించాను కదా నేను, ఆ పనిలో నేర్పరివయ్యావా, ఆ పనిలో నైపుణ్యాన్ని సంపాదించావా, ఆ పనిలో నిన్ను మించినవాడు లేడు అనే స్థాయికి దేవుడు మెచ్చి నీకు పరలోకం ఇచ్చే స్థాయికి నువ్వు ఎదిగావా అని ఈ రాత్రి మన ముందు ఒక ప్రశ్న నిలబడింది ప్రియులారా. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఏవో చిన్నవి చేసేసి ఇక నన్ను కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తారా ఆయన అనుకోవద్దు. నిజంగా నేను ఇంత చేస్తున్నాను కదా, నేను చేసేవి ఆయన దృష్టిని ఆకర్షిస్తున్నాయా, ఆయన మనసుని గెలుస్తున్నాయా, ఆయన ఆశీర్వదిస్తారా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు మనలను దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే పని చెయ్యాలి. ఏం పని చేయాలి?
వేట మాంసాన్ని తెచ్చి రుచిగల భోజనాన్ని తయారు చేసి తండ్రికి పెట్టాలి. ఇది ఏసావు గారి పని మాత్రమే కాదు, మన పని కూడా. మనం దేన్ని వేటాడాలి? మనం ఎందుకు వేటాడాలి? వేటాడి ఏం చేయాలి? వేటాడి రుచిగల భోజనాన్ని తయారు చేయడం అంటే ఎలా అనుకోవచ్చు మీరు. మనము ఈ లోకానికి వచ్చిందే మీ అందరికీ తెలిసింది, ఎఫెసీ 2:10 సత్క్రియలు చేయడానికి. మనము సత్క్రియలు చేయడానికి వచ్చాం. ఈ సత్క్రియను చేయాలి అంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాం. సువార్త ఎందుకు ప్రకటించాలి? నశించిపోతున్న మానవాళిని రక్షించుటకు. నశించిపోతున్న మానవాళిని రక్షించాలి అంటే రక్షించబడిన వ్యక్తి వేటాడాలి. రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే తాను పొందిన రక్షణలో అనుభవాన్ని సంపాదించాలి. నశించిపోతున్న, నరకానికి జారిపోతున్న, అగ్నిలోనికి జారిపోతున్న వారిని రక్షించుటకు కొన్ని ఆయుధాలను సిద్ధపరచుకోవాలి. ఎందుకు? వారిని రక్షించడానికి ఆయుధాలు ఎందుకు అంటే అసలు వాడు అగ్నిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే వాడిని ఒక శత్రువు ఆ వైపుకు మరలుతున్నాడు కాబట్టి ఆ శత్రువు మీద పోరాటం చేసి ఆ శత్రువును ఓడించి వాడి చేతుల్లో నుండి ఆ ఇరుక్కుపోయిన ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాలి. మీకు ఈజీగా అర్థం కావాలి అంటే ఒక మేకపిల్లో, ఒక గొర్రె పిల్లో, లేక ఒక కుందేలు పిల్లో ఒక సింహపు నోట చిక్కితే ఎలా ఉంటుందో, ఈరోజు నరకానికి జారిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అపవాది కబంధ హస్తాలలో బందీ అయిపోయారు. అంటే సింహము లాంటి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ కనిపించిన వారిని మృంగడానికి నోట కరుచుకున్నాడు వాడు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి చేయాల్సిన పనేంటి అంటే తన అంబుల పొదిని, విల్లుని తీసుకుని ఆ గర్జించు సింహాన్ని చంపి, ఆ సింహాన్ని చంపేటప్పుడు చాలా జాగ్రత్తగా చంపాలి, లేకపోతే దాని నోట ఉన్న ఈ అమాయకపు జీవికి ప్రమాదం ఉంది. కాబట్టి మరి నోట కరుచుకొని ఉన్నటువంటి ఆ సింహాన్ని చంపాలి, మేకపిల్లని లేక గొర్రె పిల్లని విడిపించాలి. అలా చెయ్యాలి అంటే చాలా నేర్పు కావాలి, ఓర్పు కావాలి, యుక్తి కావాలి, తెలివితేటలు కావాలి. అది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు తెలుసు కదా, శిష్యులను సమాజంలోనికి పంపుతూ అని చెప్పిన మాట ఏంటో తెలుసా? పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండండి. వివేకం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నాకు వచ్చు కదా బాణం వేయడం అని వేసావు అంటే గురి తప్పింది అంటే నువ్వు వేసింది సింహానికైతే దాని నోట ఉన్న గొర్రెకి తగిలింది అనుకోండి, నువ్వు చేసిన ప్రయత్నం వలన ప్రయోజనం ఉండదు. మరి నోట ఉన్న గొర్రెకు కాకుండా నోట పెట్టుకున్న సింహాన్ని చంపాలి అంటే వేటాడే వ్యక్తికి గురి ఉండాలి, వేటాడే వ్యక్తికి యుక్తి ఉండాలి, వేటాడే వ్యక్తికి తెలివి ఉండాలి. అది సంపాదించిన వ్యక్తి మాత్రమే వేటలో నేర్పరి కాగలడు, వేటాడి దేనినైనా సాధించగలడు. ఒక మాట, ఇంత నేర్పరి అని వేసావే మొదటిసారి ఏమీ సంపాదించలేకపోయాడు మరి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మొదట మనం చేయవలసిన పని ఏంటి అంటే నేనేం చేయలేనండి, నా వల్ల కాదు, నన్ను బయటకు వెళ్ళనివ్వరు, లేకపోతే నాకు ఆ పని రాదు, నేను ఆ స్థితిలో లేను, నాకంత అనుభవం లేదు, ఇలాంటి కారణాలు మనం చెప్పకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఏ పని చెయ్యగలరో ఆ పనినిచ్చి దేవుడి లోకానికి పంపించారు. ఆ పని నేను చేయగలిగిన పని ఏంటి, నాకున్న పరిస్థితి ఏంటి అని ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. ఓకే, నేను బాగా పాడగలను, అయితే పాడి దేవుని మహిమపరుస్తా. నేను చెప్పగలను, చెప్పి దేవుని మహిమపరుస్తా. లేదు, నేను పరిచర్య చేయగలను, ఇస్తర్లు ఎత్తగలను, టేబుల్స్ వేయగలను, కుర్చీలు వేయగలను, మైకులు పెట్టగలను, అది చెయ్యి. నీకేది ఇచ్చారో దేవుడు అది చేసి దేవుని మనస్సును నీవు గెలవాలి. దేవుని మనసు ఎలా గెలుస్తాం? దేవుని మనసు గెలవడం అంటే ఆయన సంతోషపరచడం. ఆయన సంతోషపడే ఏకైక సందర్భం మీ అందరికీ తెలిసిందే. లూకాసు వార్త 15:7 మనం చదువుకుంటాం. ఒక పాపిని రక్షించడమే దేవుడు సంతోషించే పని. కాబట్టి మనం ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనము రక్షణలోనికి వచ్చి అనుభవాన్ని సంపాదించి నేర్పరి అయిన పనివాని వలె పనిలోనికి వెళ్ళి దేవుడు కోరుకున్న పనిని చేసి దేవుని మెప్పును మనం పొందాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే
ఆయనే చెప్తున్నారు, నువ్వు వేటకు వెళ్ళు, వెళ్ళేటప్పుడు నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని వెళ్ళు. అవి తీసుకొని వెళ్ళకుండా వేటాడకూడదా? వేటాడేవాళ్ళు అవి పట్టుకుని వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు వేటాడుతున్నప్పుడు ఈ జంతువే, సాధు జంతువే వస్తుంది అనడానికేం లేదు. నువ్వు వేటాడేటప్పుడు క్రూర జంతువులు రావచ్చు. మరి వాటిని గెలవాలి అంటే నీకెంత విద్య వచ్చినా ఆ సాధనాలు, ఆ ఆయుధాలు నీ చేతిలో లేవు అనుకోండి, నీకెంత తెలిసినా ఆయుధాలు లేకపోవడం వలన ఆ దుష్టమృగం చేతిలో నువ్వు ఇరుక్కుపోవచ్చేమో, బలైపోవచ్చేమో. బలి అవ్వకుండా ఉండాలి అంటే నీవు నేర్పుగా సంపాదించుకున్న ఆ విద్యకు న్యాయం జరగాలి అంటే విద్యతో పాటు ఆ పని చేయడానికి అవసరమైన ఆయుధాలు కూడా మన దగ్గర ఉండాలి. ఆ ఆయుధాలు కూడా ఏవట? ఏసావు గారిని ఏ ఆయుధాలు పెట్టుకుని వెళ్ళమని తండ్రి చెప్తున్నారు అంటే అంబుల పొదిని, విల్లుని. విల్లు అంటే మీకు తెలుసు కదా, ఇలా యారో మార్క్ మనకి ఇలా వేస్తాం కదా. విల్లు ఎందుకు అంటే విల్లు ఒక్కటే ఉంటే సరిపోదు, విల్లుని వాడాలి అంటే బాణం కావాలి. అంబు అంటాం దానిని, మరొక మాట. అంబు అంటే బాణం లేక శరము అని కూడా అంటాం. దీనిని విల్లులో పెట్టి అంటే చిన్నప్పుడు మనము రామాయణ మహాభారత కథలు చదివినప్పుడు రాముడు లక్ష్మణుడు వెనక వీపు పైన అంబులు పొది పెట్టుకుని దాని నిండా బాణాలు పెట్టుకుని చేతిలో విల్లు పట్టుకుని వెళ్ళడమే మనం చూస్తాం. అంటే మన బైబిల్కి సంబంధించిన వాటిలో మనం తక్కువ చూస్తాం, కానీ రామాయణ మహాభారతాల వాటిలో మనం చూసాం. అంటే వెనక అంబుల పొదిని అంబుల పొది అంటే అనేక అంబులను దాచేది. అంటే వేటకు వెళ్ళేటప్పుడు ఒక్క విల్లుతో వెళ్తాను, నాకు అంబులు అక్కర్లేదు అంటే కుదరదు. లేదా నా దగ్గర చాలా అంబులు ఉన్నాయి, నాకు విల్లు అక్కర్లేదంటే కుదరదు. విల్లు ఉండాలి, అంబు ఉండాలి. అది కూడా ఒకటి ఉంటే చాలదు. ఆ అంబు ఒకటి చాలదు, అంబుల పొది పట్టుకుని అందులో అనేక అంబులు పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి గురి తప్పినా మరొకటి వేయడానికి వీలుగా ఉండాలి. అరే నేను ఒకటి తెచ్చుకున్నానే, ఇది గురి తప్పిందే, మళ్ళీ ఇంటికి వెళ్ళి అంబు తెచ్చుకుందామంటే కుదరదు. నువ్వు వేటకు వెళ్ళే ముందే నువ్వు ఆ వేటలో నైపుణ్యాన్ని సంపాదించాలి. వేటాడడంలో ఎంత నైపుణ్యం ఉన్నా వేటాడడానికి అవసరమైన ఆయుధాలు పట్టుకెళ్ళాలి. ఆ ఆయుధాలలో ముఖ్యమైనది ఏంటి అంటే విల్ ఎంత ముఖ్యమో అంబు కూడా అంతే ముఖ్యము. ఈ రెండు కలిగి నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, లేక ఈ రెండు కలిగి నువ్వు వేటకు వెళ్తే అప్పుడు ఎలాంటి దానినైనా సాధ్యమైనంత వరకు ఓడించడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే నువ్వు వేటాడడానికి వెళ్ళినప్పుడు వేటలో నీకు ఎదురయ్యేవి చిన్నవే ఉంటాయి అనుకోకూడదు, సాధువే ఉంటాయి అనుకోకూడదు, నిన్ను చూడగానే పరిగెత్తేవే ఉంటాయి అనుకోకూడదు. కొన్ని నీ మీద అటాక్ చేస్తాయి, కొన్ని నువ్వు ఎక్కడో ఉన్నా నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తూ ఉంటాయి. ఏ రకమైన పరిస్థితి మనకు ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి నేర్పుతో పాటు ఆయుధాలను కూడా కలిగి వేటకు వెళ్ళేవారిగా ఉంటే అప్పుడు కోరుకున్నది మనకి లభిస్తుంది ప్రియులారా. మరి దీనిని మనం ఆధ్యాత్మిక విషయాలకి ఎలా ఆలోచించాలి అంటే, ఓకే నువ్వు రక్షణలోనికి వచ్చావు, రక్షణలో ఎలా ఎదగాలో నీకు తెలిసింది, కానీ ఎదుటివారిని రక్షించేటప్పుడు ఎదుటివారిని రక్షించే ప్రయత్నంలో నీకున్న నేర్పు ఒక్కటి సరిపోదు, నీ దగ్గర ఆయుధాలు కూడా ఉండాలి. మరి మన దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఏంటి? ఈరోజు వేటకు వెళ్ళేటప్పుడు ఆ రెండు పట్టుకొని వెళ్ళాలి అని ఏసావు గారి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి మనము కూడా అపవాదిని ఓడించడానికి, అపవాదిని చీల్చి చెండాడి దాని నోట నుండి నశించిపోతున్న మన సహోదరుని కాపాడడానికి కదా మనం వేటకు వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి. మరి ఈ వేటకు వెళ్ళేటప్పుడు మనము ధరించవలసిన, మనం తీసుకొని వెళ్ళవలసిన ఆ విలువైన రెండు వస్తువులేంటి, ఆ అంబుల పొదేంటి, ఆ విల్లేంటి అని కనుక మనం ఆలోచిస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ రెండు ఏదో కాదు, రక్షణలోనికి వచ్చిన మనము ఒక ఇద్దరిని కలిగి ఉండాలి. ఆ ఇద్దరే, ఒకరు కుమారుడైన క్రీస్తు అయితే మరొకరు పరిశుద్ధాత్మ. ఈ ఇద్దరిని కలిగి లేకుండా మనము వేటాడాలి అనుకుంటే అది విజయాన్ని సాధించలేం. వారుంటేనే మనకి యుక్తి, మనకి తెలివి తెలుస్తుంది, ఎలా శత్రువుని ఓడించాలి, ఏ సమయంలో ఎలాంటి బాణాన్ని వదలాలి, ఎటువైపు నుండి వదలాలి, ఎంత వేగంతో వదలాలి, ఎంత దూరం నుండి వదలాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఆ ఇద్దరిని కలిగి లేకపోతే మనకెంత నైపుణ్యం ఉన్నా ఫెయిల్ అవుతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు కూడా అపవాది వచ్చాడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా గెలవగలిగారు అంటే ఆయన కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే గెలవగలిగారు. ఎలా గెలవగలిగారు అంటే అపవాది వాక్యంతోనే యేసుక్రీస్తుని వారిని ఓడించాలి అనుకున్నప్పుడు తిరిగి అదే వాక్యంతోనే అపవాదిని ఓడించారు యేసుక్రీస్తు వారు.
మరి ఎక్కడ వాక్యం వాడితే అక్కడ వాక్యాన్ని వాడాలి అన్న స్పృహ యేసుక్రీస్తు వారికి స్వతహాగా ఉన్న ఆత్మ సహాయంతోనే ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. మనకు తెలుసు కదా, దెయ్యాలను వెళ్ళగొట్టిన ఏది చేసిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వలన నేను ఈ కార్యాలను చేస్తున్నాను అనే విషయాన్ని ఆయనే నొక్కి చెప్పారు. కాబట్టి అపవాదిని ఓడించాలి అంటే ఆయనే యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయనకి పరిశుద్ధాత్మ కూడా తోడయ్యారు. కానీ ఈరోజు మనం అపవాదిని జయించాలంటే ఆ క్రీస్తుని పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉండాలి. ఈ రెండు ఆయుధాలతోనే అపవాదిని ఓడించగలము. అపవాది నోట చిక్కుకున్న గొర్రె పిల్లను మనం కాపాడగలం. కాబట్టి ఇది అవసరమా? మనము అపవాదితో పెట్టుకుని అంత భయంకరం, క్రూరుడు, ధీరుడు అయినటువంటి అపవాదిని జయించడం మన వల్ల ఎక్కడవుతుంది? ఇదంతా మనకి ఎందుకు అనుకోవద్దు. అది కనుక నువ్వు చేయలేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు దక్కాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలి అంటే అందరికీ ఇస్తానంటున్నారు ఆయన ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదం పొందుకునే ముందు ఎలాంటి వారికి ఇస్తానంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎలాంటి వారికి ఇస్తానంటున్నారు అంటే, మొదట నీవు రక్షించబడి నీ రక్షణలో నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ అనుభవాన్ని సంపాదిస్తూ నేర్పరి అయి అప్పుడు నీవు ఆ వేటకు వెళ్ళాలి. నువ్వు వేటకు వెళ్ళేటప్పుడు ఈ రెండిటిని భద్రంగా ఇంటిలో పెట్టి తాళం వేసి వెళ్తే కుదరదు. వాటిని నీ వెంట తీసుకుని వెళ్ళాలి. అంటే నువ్వు ఎప్పుడు యుద్ధం చేస్తున్నా నీవు క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి చేస్తేనే ఆ యుద్ధంలో లేక ఆ వేటలో నువ్వు గెలుపొందుతావు. మరి ఆయనకి మనము అపవాదిని జయించాం. ఇప్పుడు అపవాదిని తెచ్చి వండి పెట్టాలి ఆయనకి అంటే, మనకి బైబిల్ చెప్పిన విషయం మనకు తెలుసు కదా. దేవునికి ఇష్టమైన రుచిగల భోజనం ఏది అంటే ఒక పాపిని రక్షించడమే, ఆయన ఆకలి తీర్చడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఆయన తన శిష్యులకు చెప్పిన ఒక మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ ఆహారము ఏదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు? నా తండ్రి నాకు అప్పగించిన పని చేయడమే నాకు ఆహారమై ఉంది. ఆ పని చేస్తే నా ఆకలి తీరుద్ది. ఆయన ఆకలి మాత్రమే తీరద్దా? ఆ పని చేస్తే ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చామో, తండ్రిని సంతోషపెట్టే పని చేశామో, అప్పుడు ఆయన ఆకలి కూడా తీరిపోద్ది. అంటే ఒక పాపిని రక్షించే పని చేస్తే కుమారుని ఆకలి తీరుతుంది, తండ్రి ఆకలి కూడా తీరుతుంది. ఇప్పుడు మనము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, రక్షించబడిన మనము, రక్షింపబడటము అంటే క్రీస్తుని మనలోనికి ఆహ్వానించటం. మన పాపములను ఒప్పుకొని క్రీస్తుని ఆహ్వానించి ఆయన రక్తములో మన పాపాలను కడుక్కుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఇప్పుడు క్రీస్తువారు పరిశుద్ధాత్మ మనలోనికి రాగానే మనం చేయవలసిన పని ఏంటి అంటే, వారి ఆకలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆకలి మనం తీర్చాలి. ఈ ఆకలి తీర్చడానికి నీకు అప్పగించిన పనిని చేసేటప్పుడు ఆయుధాలను ధరించి నీవు వెళ్ళి ఆ పని చేస్తే అందరి ఆకలి తీరుతుంది. అదే రుచిగల భోజనాన్ని పెట్టడం. ఇప్పుడు రుచిగల భోజనం చేస్తే ఆశీర్వాదం ఇచ్చేస్తారా? ఆయన ఇచ్చారు కదా. వాస్తవానికి ఇక్కడ జరిగింది రివర్స్ జరిగిందిలే. కానీ అంటే రుచిగల భోజనాన్ని ఏసావు గారిని తీసుకురమని చెప్పారు ఇస్సాకు గారు. నిజంగా ఏసావు గారే ముందొచ్చుంటే, ఏసావు గారే ఆ రుచిగల భోజనాన్ని తండ్రికి పెట్టుంటే ఆ దీవెన లేక ఆశీర్వాదము ఏసావు గారికి లభించేది. ఎందుకంటే రుచిగల భోజనం ఎవరు మొదట తెచ్చారో వారే దీవించబడ్డారు. అంటే ఇక్కడ సందర్భాన్ని మనం ఆశీర్వాదం కొరకు తీసుకుంటున్నామే కానీ అలా ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగింది అనేది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, తండ్రి ఆశీర్వదించాలి అంటే రుచిగల భోజనం ఆయన తినాలి, ఆయన ఆకలి తీరాలి, ఆయన మెచ్చుకోవాలి, ఆయన సంతృప్తి పడాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం. ఇప్పుడు పరలోకపు తండ్రి మనకు చెప్పే మాట ఏంటి అంటే, నేను ఎప్పుడు ఆశీర్వదిస్తాను అంటే, నా ఆకలి తీరిస్తే. నీ ఆకలి ఏంటి ప్రభువా? ఒక పాపిని రక్షించమ్మా, నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తా, ఆటోమేటిక్గా నా ఆకలి తీరుతుంది, నేను ఆనందంతో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఇది ఆయన చెప్తున్న మాట. రైట్. ఇప్పుడు ఏసావు గారు కూడా ఏం చేశారు?
తన ఆయుధాలను తీసుకొని తండ్రి చెప్పిన మాటకు వెంటనే బయలుదేరి వేటకు వెళ్ళారు. ఆలస్యం చేశారా అంటే లేదు. నిర్లక్ష్యంగా ఉన్నారంటే కాదు. చేస్తానులే నాన్న, ఇప్పుడెప్పుడే ఎక్కడ చనిపోతావు, ఎంత మాత్రం చూపు లేకపోతే వెంటనే చనిపోతావా ఏంటి, రేపు వెళ్తానులే, ఈరోజు నా మూడు బాగాలేదు, రేపు వెళ్తానులే అనలేదు. తండ్రి చెప్పగానే తన ఆయుధాలను తీసుకుని వేటకు వెళ్ళిపోయారు ఏసావు గారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. తండ్రి మాటను తీసుకున్న వెంటనే ఏసావు గారు వేటకు వెళ్ళినప్పటికీ, వేటాడినప్పటికీ, ఆ దొరికిన జంతువుతో రుచిగల భోజనాన్ని తయారు చేసినప్పటికీ ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకోలేకపోయారు. అదేంటి? తండ్రి చెప్పింది అదే కదా, నువ్వు వేటకు వెళ్ళు, మంచి వేట మాంసంతో రుచిగల భోజనాన్ని తీసుకురా, నేను దీవిస్తాను అనే కదా చెప్పారు తండ్రి. మరి అదే పని ఏసావు గారు చేస్తే ఆశీర్వాదం ఆయనకి ఎందుకు రాలేదు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పారు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిన పని మనం చేసి ఆయన ఆకలి తీర్చినప్పుడు. అయితే ఇదే పనిలో మనం ఉన్నప్పటికీ, ఇదే పని మనం చేస్తున్నప్పటికీ ఇది మనకు దక్కకుండా ఉండడానికి మన చుట్టూ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం ఒక కంట కనిపెట్టుకోవాలి. నిజంగా ఇస్సాకు గారికి ఆ ఆశీర్వాదం ఏసావు గారికే ఇవ్వాలనుంది. ఆయన్ని పిలిచే చెప్పారు. ఏసావు గారు కూడా ఆ రోజు కొరకే, ఆ క్షణం కొరకే ఎదురు చూస్తున్నారు. తండ్రి చెప్పిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అడవికి వెళ్ళాడు, వేటాడాడు, తెచ్చాడు, రుచిగల భోజనాన్ని కూడా సిద్ధపరిచాడు. కానీ ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోయారు అంటే, ఏసావు గారితో ఇస్సాకు గారు మాట్లాడుతున్న మాటలను రిబ్కా గారు వింటూ ఉన్నారు. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి జరిగే పరిస్థితుల గురించి చెప్తున్నాను కానీ ఇక్కడ రిబ్కా గారిని నేను తక్కువ చేయట్లేదు, కించపరచట్లేదు. అలాగే ఇస్సాకు గారిని నేను తక్కువ చేయట్లేదు, కించపరచట్లేదు. భౌతికంగా వాళ్ళని మీకు చూపించి, ఎగ్జాంపుల్గా వారిని చూపించి నేను ఆత్మ సంబంధమైన సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాను అంతే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, నిజంగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా అన్నారు కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆయన చెప్పిన పని చేయడానికి వేగంగానే బయటకు వెళ్ళారు ఏసావు గారు. కానీ ఆయన బయటకు వెళ్ళి వేటాడి తెచ్చే లోపు జరిగింది ఏంటి అంటే, తండ్రి చెప్తున్న మాటలు కుమారునికి తల్లి వింది. విని ఏం చేసింది? ఇదిగో నా కుమారుడా, ఈ ఆశీర్వాదం నీవు పొందాలి, ఇది నీ అన్న పొందవలసింది కాదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, మీ నాన్న మీ అన్నయ్యని ఏది అడిగాడో అవే నేను సిద్ధపరుస్తా రా అంది. ఆయన రుచిగల భోజనాన్ని అడిగాడు. ఈమె కూడా మందలోనికి పంపించి 2 మేకపిల్లను రప్పించి చక్కగా శుభ్రం చేయించి ఆయనకి ఎలా అయితే ఇష్టమో ఇస్సాకు గారికి అలాంటి రుచిగల భోజనాన్ని తయారు చేసి కుమారుణ్ణి కూడా గుర్తుపట్టలేనట్లుగా తయారు ఆశీర్వాదాన్ని పొందుకోమని యాకోబు గారిని పంపించింది. వాస్తవంగా ఆలోచిస్తే, అంటే రిబ్కా గారి దగ్గర మనం ఆలోచిస్తే, దేవుడు ముందే రిబ్కా గారికి చెప్పేశారు విషయాన్ని, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని. రెండవది ఏంటి అంటే, జ్యేష్ఠునిగా ఏసావు గారిని పుట్టించిన ఏసావు గారి జ్యేష్ఠత్వాన్ని నిలుపుకోలేదు కాబట్టి జ్యేష్ఠుడికే దక్కవలసిన దీవెన ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కున్న యాకోబు గారికే దక్కాలి. కాబట్టి అలా చేసింది తల్లి. అక్కడ ఆ సందర్భంలో తల్లి చేసింది మంచి పని. ఎందుకంటే అది యాకోబు గారికే జరగాలి అని దేవుడు ముందే రిబ్కా గారికి తెలియచేశారు కాబట్టి ఆయన తెలియచేసిన చిత్త ప్రకారం ఆమె చేసింది. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాలు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకు చెప్పిన పనిని చేయడానికే మనం లోకంలోనికి వెళ్ళి అపవాదిని జయించి ఓడించి దేవుని ఆకలి తీర్చి ఆయన సంతోషపెట్టాలనే పనిలోనే మనం వెళ్ళిన చోటే ఉండి ఒకవేళ ఆలస్యం అయితే ఈలోపు జరగరాని అనర్థం జరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే, మనం ఆశీర్వాదం పొందుకుంటాను అంటే చేతులు కట్టుకొని చూడడు అపవాది. ఆ ఆశీర్వాదాన్ని చెడగొట్టడానికి, ఆ ఆశీర్వాదం మనకు దక్కకుండా చేయడానికి వివిధ రకాల తంత్రాలను కల్పించి మాయ చేసి అచ్చం అలాగే ఉండేలా నకిలీని సృష్టించి అపార్థాన్ని కలిగించి మనల్ని నష్టపరిచే ప్రయత్నం అపవాది చెయ్యగలడు. ఇస్సాకు గారు ఏసావు గారిని అడిగారు రుచిగల భోజనం. అంతే రుచిగల భోజనాన్ని తయారు చేశారు రిబ్కా గారు. నిజంగా ఈ భోజనపు రుచిని చూసినప్పుడు ఇది నా భార్య చేసినట్టుందే అనే అనుమానం ఇస్సాకు గారికి రాలేదు. రుచిగల భోజనం వచ్చింది, తిన్నారు, తాగారు, దీవించారు, పంపించేశారు. అంటే మనం సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భాలలో
కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనము సహితం, రక్షించబడిన వారు సహితం మోసపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఆ మోసంలో పడిపోయాము అంటే మనం పొందవలసిన ఆశీర్వాదాన్ని, మనం పొందవలసిన కిరీటాన్ని, మనం పొందుకోవలసిన శాశ్వత లోకాన్ని పోగొట్టుకోవలసి వస్తుంది. ఇది ఈ రాత్రి గుర్తించాల్సిన విషయం. నేను రక్షించబడ్డాను, నేను ఇంకొక రక్షించడానికి వెళ్తున్నాను, నో ప్రాబ్లం, నేను ఎప్పటికొచ్చిన తండ్రి నాకే ఇస్తానన్నాడు, ఆల్రెడీ పిలిచి చెప్పాడు నాకు దీవెనిస్తాను, వెళ్ళి భోజనం తీసుకురామని. కాబట్టి ఇంకా అది ఎక్కడికి పోదు అనుకోవడానికి లేదు. నీవు ఆలస్యమైనా, అశ్రద్ధగా ఉన్నా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలి అన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు మనల్ని వెనక్కలాగే ప్రయత్నం, మనల్ని అడ్డగించి, మనల్ని త్రోసివేసి నరకానికి మనల్ని చేర్చే ప్రయత్నంలో అపవాది ఉంటాడు. వాడు వింటూనే ఉంటాడు, వాడు చూస్తూనే ఉంటాడు, ఏవో ఒకటి మన వైపుని చెప్పి మనల్ని చెడగొట్టే ప్రయత్నంలోనే ఉంటారు. యోబు గారి దగ్గర చేసింది అదే కదా. ఆయన ఊరికే నిన్ను స్తుతిస్తున్నాడా ఏంటి? ఆయన చుట్టూ కంచె వేశావు కాబట్టి స్తుతిస్తున్నాడు. రెచ్చగొడతాడు. మనల్ని కూడా అంతే చేస్తాడు. నీకేంటండి, నీకేం తక్కువ, చక్కగా పాడగలవు, వెళ్ళి వాళ్ళ చేతి కిందే నువ్వు ఉండాలా, వాళ్ళ చేతి కిందే నువ్వు బ్రతకాలా, నీకు నువ్వు చేసుకుంటే టాప్ లెవెల్కి వెళ్తావంటారు. అలాంటి మోసపు మాటలకు, మాయ మాటలకు లొంగిపోయి మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటే మన జీవితాలు ఎంత భయంకరంగా అయిపోతాయి అంటే అటు కాకుండా ఇటు కాకుండా రెండింటికి చెడ్డ రేవడిలా మన జీవితాలు అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోలేకపోతే దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. ప్రియులారా, నిజంగా చాలా ఆశగా, ఆతృతగా ఏసావు గారు పరిగెత్తారు. ఇస్సాకు గారు కూడా ఏసావు గారికే దక్కాలి దీవెన అనుకుంటున్నారు కదా. గమనించండి మీరు. నిజంగా ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే, అంటే మీరు అపార్థం చేసుకోవద్దు, నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ ఇస్సాకు గారిని, రిబ్కా గారిని కనుక ఒకసారి మనం ఆలోచిస్తే బలహీనమైన ఘటము స్త్రీ అని అనుకుంటాం, కానీ ఈ సందర్భంలో రిబ్కా గారు చాలా స్ట్రాంగ్గా కనపడతారు. ఇస్సాకు గారే బలహీనుడా అనిపిస్తుంది, అంటే నేను అనట్లేదు కానీ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పనా? జ్యేష్ఠులకి ఆశీర్వాదం లభించాలి, తండ్రి ఆశీర్వాదం. మరి జ్యేష్ఠత్వాన్ని ఏసావు కోల్పోయాడు కదా. కోల్పోయిన తర్వాత కూడా ఆశీర్వాదం అతనికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు రిబ్కా గారికి చెప్పిన మాట ఏసావు గారికి తెలియదా? ఆమె చెప్పకుండానే ఉండుంటుందా? చెప్పినా ఈ లోక సంబంధమైన తండ్రిగా ఎక్కడో చిన్న ఆశ, అరే అన్నీ వాడికే వెళ్ళిపోతున్నాయి, వీడు సూరమంటాడేమో, కనీసం నా దీవెనైనా వీడికి ఇద్దాం అనుకున్నారేమో ఇస్సాకు గారు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఒక సాధారణమైన తండ్రిగా ఇస్సాకు గారు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక జ్ఞానవంతురాలైన తల్లిగా రిబ్కా గారు ఆలోచించినట్టు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటున్నారు జ్ఞానవంతురాలంటే? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆమె ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. ఒక సాధారణమైన తండ్రిగా ఆలోచించినట్లు ఇస్సాకు గారు కనబడుతూ ఉంటారు మనకి. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నీకు అనిపిస్తే ఈ లోకంలోనికి వచ్చిన నీవు రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చిన నీవు మరికొందరిని రక్షించాలి. మరికొందరిని రక్షించడానికి నీవు కష్టపడాలి. ఎవరో కష్టపడి సంపాదించినవి నీవు ఆక్రమించుకోవాలనుకుంటే అది తప్పు. నీకు కష్టపడడానికి దేవుడు పరిస్థితులు కల్పించారు. నీకు ఆరోగ్యం ఇచ్చారు, రెక్కలు ఇచ్చారు, పని ఇచ్చారు, పనికి పిలిచే పెద్దలను పిలిచాడు, లేక మేస్త్రిని పెట్టాడు. వాళ్ళ ద్వారా నీ దగ్గరకు ఒక పని వచ్చినప్పుడు ఆ పని చేయడానికి నువ్వు ఇష్టపడేవాడిగా ఉండాలి మొదటిగా. అంతేగాని నేను ఎక్కడ చేస్తానులే, ఎవరొకరు చేస్తున్నారుగా, అమ్మాయి నువ్వు సంపాదించిన ఆత్మల్లో 4 ఆత్మలు నాకు కూడా ఇవ్వు, నేను నీకంటే పెద్దదాన్ని కదా, నీకంటే ముందే రక్షించబడ్డాను కదా, నేనే కదా అసలు నీకు వాక్యాన్ని నేర్పించింది, అది కాబట్టి నేను వెళ్ళి కష్టపడి పని చేయలేనులే. కానీ నువ్వు కష్టపడి పని చేసి ఒక 10 ఆత్మలు సంపాదించుకొని కష్టపడ్డావు కాబట్టి నువ్వు ఒక 6 ఉంచుకొని నాకు 4 ఉంచు అంటే కుదరదు. నీవు కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి ఆత్మల్ని. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించిందే నీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేది, దేవుడు కూడా మెచ్చి నీకు బహుమానం ఇచ్చేది. కాబట్టి రాత్రి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాలి అంటే నీకై నీవు కష్టపడి పని చేయాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ పత్రికలో చెప్తారు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. పునాది వేయడానికి నేర్పరితనం కావాలా? అవును, కావాలి. ఒకనాడు తండ్రి చెప్పిన పనిని చేయడానికి యేసుక్రీస్తు వారు కూడా నేర్పరి అయిన ప్రధాన శిల్పగా పనిచేస్తే, ఈ లోకంలో పనిచేస్తున్న పౌలు గారు చెప్తున్నారు, నేను కూడా నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేశాను అని. అంటే ఈరోజు సువార్త ప్రకటనలోనికి వెళ్ళేవారు నేర్పు సంపాదించాలి.
అలాని నేర్పు సంపాదించడానికి నాకు జీవితకాలం పడుతుందండి, నేర్చుకోవడానికి సరిపోద్ది, నేను పని చేయనంటే కుదరదు. ఒకవైపు నేర్చుకుంటూ మరొక వైపు నేర్పించాలి, ఒకవైపు నేర్చుకుంటూ మరొక వైపు పని చేయాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. అలా నీ నేర్పు కలిగి నువ్వు సమాజంలోనికి వెళ్ళిపోయి నేను పని చేస్తున్నాను, నేను కష్టపడి పని చేస్తున్నాను కాబట్టి ఇక నాకే పరలోకం, యేసుక్రీస్తు నా కొరకు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరిచారు, నాదే నాకు కేటాయించారు అని దాన్ని ఏమంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మనకి. ఎందుకంటే నిజంగానే మనం పనిలో ఉన్న, మనం తెలియకనే చిక్కుల్లో పడే తంత్రాలు కల్పించగలిగిన సమర్థుడు అపవాది. నీకు తెలీదు, నీ తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మావు, లోకంలోనికి వెళ్ళావు, నువ్వు చేయగలిగినంతవరకు పని చేస్తున్నావు. కానీ మరొక వైపు అపవాది చేస్తున్నది కూడా నువ్వు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అపవాది వేసే చిక్కులు, అపవాది కల్పించే తంత్రాలను కనిపెట్టుకుంటూ యుక్తి కలిగి నువ్వు సమాజంలోనికి వెళ్ళి పని చేయాలి. ఒకవేళ నువ్వు సమాజంలో పని చేస్తున్నప్పుడు నీకు రావాల్సిన ఆశీర్వాదానికి డ్యామేజ్ అవుతుందంటే ముందొచ్చి నిన్ను నువ్వు సెట్ చేసుకోవాలి. ఏం పర్లేదు, అక్కడ చేస్తే చాలు, ఇక్కడ ఏదైనా కాదు. నిన్ను నువ్వు సెట్ చేసుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఎదుటివారిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎదుటివారిని కాపాడే ప్రయత్నంలో నువ్వు నష్టపోయే ప్రమాదం ఉన్నప్పుడు నువ్వు వదిలేయాలి. నీళ్ళల్లో ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, మనం కాపాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను బలంగా మనం లాగుతున్నాడు అనుకోండి, అతనితో వెళ్ళిపోతే మనం కూడా నష్టపోతాం. అప్పుడు ఏం చేయాలి, యుక్తిగా అతన్నైనా మనం వదిలేస్తే కనీసం ఒక్కరినైనా మనల్ని మనమైనా కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలి అంటే ఆయన అప్పగించిన పనిలో నేర్పరితనాన్ని సంపాదించి మరొకరిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఇన్ ద సేమ్ టైం మనకు ఒక ప్రమాదం పొంచి ఉంది. మరొక వైపు ఆ అపవాది అడుగుజాడలు ఎట్టుపడుతున్నాయి, అపవాది ఎవరిని టార్గెట్ చేశాడు, అపవాది ఏ కోణంలో మన మీదకి అటాక్ చేయబోతున్నాడో కూడా ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవాలి. అలా చేయకపోతే ఏం జరుగుద్ది అంటే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఆ ప్రయత్నం ఏసావు గారు చేయలేకపోయారు. తండ్రి చెప్పిన పనిని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయారే తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది, నా తండ్రి నాతో చెప్పిన మాటలు ఇంకెవరైనా విన్నారా, నా తల్లి కానీ లేకపోతే ఎవరైనా విన్నారా, ఒకవేళ నా తమ్ముడు పొందే అవకాశం ఉందా, ఆల్రెడీ ఒకసారి నా జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఇప్పుడు మరలా అతని వైపు నుండి ఇలాంటి ప్రమాదం ఏదైనా ఉందా అనే ఆలోచన ఏసావు గారు తెచ్చుకుని ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ ఇక్కడ మరొక రకంగా చెప్పాలి అంటే అదంతా జరగాలి కాబట్టి ఏసావు గారికి ఆలోచన రాదు మరొక విషయం చెప్పాలి అంటే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ పరలోకము అనే ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలి అంటే దేవుడు మనకిచ్చిన పనిని చేస్తూనే మనం పొందుకున్న దానిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అందుకే కొలసీ పత్రికలో రాయబడిన ఒక మాట మీకు పరిచయం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలోని చివరి మాట చదువుతున్నాను. మీ బహుమానమును, అంటే చివరి నుంచి 3వ లైన్, మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీ అంటే పైనుండి చదవన, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. మనకు ఒక బహుమానం సిద్ధంగా ఉంది, కానీ దాన్ని అపహరించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారెవరట? అతి వినయాసక్తుడు, వినయం కాదు అతి వినయం కలిగిన వాడు. 2, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగినవాడు, దేవుని వదిలిపెట్టి దేవదూత ఆరాధన చేసేవాడు అనమాట. 3, తాను చూచిన వాటిని గురించి గొప్పలు చెప్పుకునేవాడు. నేనంటే నేను అది చూసా, ఇది చూసా, అది చేసా, ఇది చేసా అని గొప్పలు చెప్పుకునేవాడు. అలాగే శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శరీర సంబంధమైన మనస్సు కలిగి శరీర సంబంధమైన పనులను చేస్తూ ఆ పనుల్లోనే సంతోషపడేవాడు, దేవుని పనిని ప్రక్కన పెట్టేవాడు. పొంగుచు శిరస్సును హత్తుకొనివాడు. ఎవరు శిరస్సు? క్రీస్తు మనకి శిరస్సు కదా. ఆ శిరస్సును హత్తుకుని శరీరంలోని అవయవాలలో ఒక అవయవంగా ఉండాలి ఎవరైనా. కానీ అలా ఉండకుండా లోక సంబంధిగా బ్రతుకుతున్నవాడు ఎవడైనా నీ బహుమానాన్ని అపహరించుకుపోతాడేమో, జాగ్రత్త. అవును కదా, అపహరించుకుపోయాడు కదా. ఏసావు గారికి రావలసిన ఆశీర్వాదం యాకోబు గారు అపహరించుకున్నాడు కదా. అంటే అతను శరీర సంబంధి లోక సంబంధం నేను చెప్పట్లా, ఆ సందర్భాన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్న విషయం ఇది. అక్కడ ఏసావు గారు పొందుకోవలసింది ఆశీర్వాదాన్ని, కానీ
యాకోబు గారు పొందుకున్నారు. అలాగే వాస్తవానికి ఇస్సాకు గారు సిద్ధపరిచిన ఏసావు గారికే, కానీ యాకోబు గారు దాన్ని అపహరించుకుపోయాడు. సీక్రెట్గా వచ్చి పట్టుకుపోయాడంటే అది అపహరణే కదా, దొంగతనమే కదా. అంటే దేవుని సంకల్పంలో ఉంది కాబట్టి మళ్ళీ మీరు ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేయొద్దు, ఇది కదా అది కదా అనొద్దు. ఈ సందర్భంలో మనం ఆలోచిస్తున్న విషయం మాత్రమే. అలాగే నీవు ఆల్రెడీ రక్షణ అనే బహుమానాన్ని పొందుకున్నావు, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నావు, బహుమానాన్ని పొందుకున్న నీవు ఎక్కడైనా అశ్రద్ధగా ఉంటే నీ దానిని అపహరించుకుపోవడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. వాడు శిరస్సును హత్తుకున్నవాడు కాదు, వాడి సమూహము శిరస్సును హత్తుకున్నది కాదు. అపవాది కానీ వాడి సమూహము కానీ వారి దూతలు కానీ నీవు పొందుకున్న దానిని అపహరించుకుపోవడము అంటే నీవు దానిని కోల్పోయే స్థితిలోనికి తేవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది పోకుండా చూసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎదుటి వారిని కాపాడడం ఎంత ముఖ్యమో నీది నీవు పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యము. అలాగే మరొక మాట మనం చూడగలిగినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. పట్టుకోపోతే నువ్వు గట్టిగా పట్టుకోక ఇంకేముంది లేదు నాకే లభించింది, నా చేతిలోనికి వచ్చేసింది, ఇంకా నాదెవరు పట్టుకుపోతారు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఈజీగా లాక్కుపోతాడు దొంగోడు. మనకు తెలుసు కదా, చాలా పరసలు కొట్టేసే వాళ్ళని చూస్తుంటాం కదా. మనం కనుక మన చేతిలో ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోలేదో వాడు నడుస్తూ వెళుతున్నట్టే మన చేతిలోంచి కొట్టేస్తూ ఉంటాడు. అలాగే ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరొక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అవును, గట్టిగా పట్టుకోవాలి. నీవు పొందుకున్న రక్షణలో నుండి నీవు పడిపోకుండా, నీవు పొందుకున్న పరిశుద్ధాత్మను కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఆ తర్వాత నువ్వు ఎదుటివారిని రక్షించడానికి నీ ఆయుధాలైనటువంటి ఈ ఇద్దరిని కలిగి మరలా నువ్వు సమాజంలోనికి వెళ్ళాలి. ఈ ఇద్దరిని కోల్పోయి ఇద్దరు లేకుండా నువ్వు సమాజంలోనికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించాలి అంటే అది నీ వల్ల కాదు. ఒకవేళ రక్షించిన ఆత్మలు నిలవవు ప్రియులారా. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే నీకు కలిగినది గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత సమాజంలోనికి వెళ్ళి నశించిపోతున్న వారిని నువ్వు కాపాడాలి. అలాగే నీ ఆయుధాలైనటువంటి క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగే నువ్వు లోకంలోనికి వెళ్ళాలి. ఆ ఇద్దరిని విడిచి వెళితే ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఒకవేళ ఆ ఇద్దరిని కలిగి నువ్వు వెళ్ళినా ఇక్కడ పొందుకున్న దాని విషయంలో నువ్వేమాత్రం అశ్రద్ధగా ఉన్నా అదేనా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఎదుటివారిని రక్షించి నువ్వు పోగొట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. అంటే మనము పొందాలి, మనం పనిచేసి మరొకరికి ఆ పరలోకాన్ని ఇచ్చే పరిస్థితులు కల్పించాలి. ఎదుటివారి కొరకు నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఇవ్వకేం చేస్తాడు కాదు. నువ్వు ఒకవేళ అశ్రద్ధగా, నీవు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే నీది కోల్పోయే ప్రమాదం ఉంది. నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవడం. అందుకే బైబిల్ అంతా చెప్తున్న సారం ఏంటో తెలుసా? నిన్ను వలే నువ్వెలా నిన్ను ప్రేమించుకుంటావు అలా ఎదుటివాడిని ప్రేమించు. అంటే మొదటి నిన్ను నువ్వు ప్రేమించుకో, ఆ తర్వాత ఎదుటివారిని ప్రేమించు. మొదట నీవు ప్రేమించుకో, ఆ తర్వాత ఎదుటివారిని ప్రేమించు. నువ్వు రక్షించుకో, ఎదుటివారిని రక్షించు. నీవు రక్షించబడ్డానులే అని ఒకవేళ నువ్వు అశ్రద్ధగా ఉండి గట్టిగా పట్టుకోకపోతే, అపహరింపుకపోతే, ఆ కిరీటాన్ని నువ్వు కోల్పోతే నువ్వు నిస్సహాయుడు అయిపోతావు, నిర్జీవం అయిపోతావు, నువ్వు నరకానికి జారిపోతావు. కాబట్టి జాగ్రత్త అని దేవుడు ఈరోజు ఇస్సాకు గారి కుటుంబం ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. నిజంగా తల్లి యాకోబు గారికి రప్పించడం వెనుక ఆంతర్యం వేరు. అది మనం ఈరోజు అంశానికి సంబంధించింది కాదు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మనం రక్షణలోనికి రావాలి, ఆయుధాలను ధరించాలి, నేర్పరి అయిన పనివాని వలె పనిచేయాలి. వీటన్నిటిని కలిగి మన రక్షణను మనం కొనసాగిస్తూ, మన రక్షణను మనం కాపాడుకుంటూ ఎదుటివారిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎదుటివారిని రక్షించే ప్రయత్నంలో నీ సంగతి నువ్వు మర్చిపోయావు అంటే ఎదుటివారికి రక్షణ వస్తుందేమో, ఎదుటివారు పరలోకానికి వెళ్తాడేమో, ఎదుటివారు ఆశీర్వదించబడతారేమో, కానీ నువ్వు నష్టపోతావు. కాబట్టి మనలో మనం కాపాడుకుంటూ ఎదుటివారిని రక్షించే పని చేయడము దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసులు అయ్యే అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి.
ఎందుకు అంటే ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు మనలను మాయ చేయడానికి అపవాది మన దగ్గరకు పంపేవన్నీ కూడా ఒరిజినల్లానే అనిపించేలా చేస్తాడు. మనం కూడా ఆ మాయలో పడిపోతాం. మనం కూడా కొంతమంది చెడ్డవారితో స్నేహం చేస్తాం. వారు మనల్ని మోసగిస్తున్నారని మనకు అసలు ఐడియానే రాదు. నా మంచి స్నేహితుడు, నా 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 మేలు కోరే స్నేహితుడు ఇతడు నాకు అనేక రకాల మంచి చేస్తున్నాడని మోసపోయిన తర్వాత మనకు తెలుస్తుంది వాడు మనల్ని మోసం చేశాడు అని. అందుకే ఎవరిని నమ్మొద్దు, దేవుని యందే నమ్మిక ఉంచుదాం. దేవుడు మనకు తెలియచేసిన ప్రతి సంగతి లేఖనంలో రాయించారు. రాయబడిన ప్రతి లేఖనాన్ని శ్రద్ధగా చదివి జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే మనకివ్వబడిన ఆ ఆశీర్వాదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోం. కాబట్టి ప్రతిదినమూ లేఖనాన్ని ధ్యానిస్తూ ఒకవైపు అపవాది తంత్రాలను, శత్రువు ఎలా అటాక్ చేయబోతున్నాడు అనే గురి లేకపోతే ఎప్పటికీ ఆ రాజుకి, రాజ్యానికి విజయం రాదు. అందుకే రాజు గెలవాలి అంటే ముందు శత్రువు యొక్క పన్నాగాన్ని పసిగట్టగలగాలి. ప్రతి విషయంలో శత్రువు వేసే ప్రతిదాని వెనుకున్న రీజన్ గమనించగలిగితేనే విజయాన్ని సాధించగలడు. మన విరోధి కూడా అపవాది అంతే కదా. మన మీద తంత్రాలను కల్పించి మనల్ని చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి అపవాది తంత్రాలను ఎరిగిన వారమై మన కిరీటమును అపహరింపుకుపోకుండా జాగ్రత్త పడుతూ మన కిరీటాన్ని మనం కాపాడుకుంటూనే ఎదుటివారికి కిరీటాలు లభించే ప్రయత్నం చేయాలి అని ఈరోజు అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. కాబట్టి మొదటిగా ఇక్కడ మనం ఆలోచిస్తే తల్లే కదండి అలా ఎందుకు చేసింది రెబ్కా గారని నీకు అనిపించవచ్చు. లేకపోతే తండ్రే కదండి ఆయన ఎందుకు పెద్దవానికి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నారని నీకు అనిపించవచ్చు. మన ఆశీర్వాదాన్ని పొందడానికి కొంతమంది సహకరించేవారిగా ఉంటారు ఇస్సాకు గారిలా, కొంతమంది చెడగొట్టేవారిలా ఉంటారు రెబ్కా గారిలా. ఇక్కడ తల్లిదండ్రిని మనం తీసుకోవద్దు. మనకి సహకరించేవారిలా ఉంటారు కొందరు, మనల్ని చెడగొట్టేవారిలా ఉంటారు ఇంకొందరు. ఆ చెడగొట్టేవారిలో నీ వారే ఉండొచ్చేమో, సహకరించే వారిలో కూడా నీ వారు ఉండొచ్చేమో, లేక సహకరించే వారిలో నీ వాళ్ళు ఉండరేమో, చెడగొట్టే వారిలో కూడా నీ వాళ్ళు ఉండరేమో. ఏదైనా జరగచ్చు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే నా వాళ్లే కదా నాకు ద్రోహం ఎందుకు చేస్తారు అనుకోవద్దు. నీ వాళ్ళనే వాడుకుని నీ కిరీటము నువ్వు పొందకుండా అపవాది ప్లాన్ చేస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే వాడు మాయగాడు. వాని తంత్రాలు మనం గుర్తించడం చాలా కష్టం. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, పాపములు పడేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఎందుకంటే దేవుడిస్తానన్న ఆశీర్వాదం ఏది అంటే ఆ నిత్యరాజ్యం ప్రియులారా. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఆయన మనకు అప్పగించిన స్వార్థ పనిని చేస్తూ, ఎదుటివారిని రక్షిస్తూ, మనల్ని మనం రక్షించుకుంటూ, మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా గమనించుకుంటూ, అయిన వారని లేదు బయట వారని లేదు, సొంత వారైనా బయట వారైనా నీ కిరీటానికి డ్యామేజ్ అవుతుంది, లేక నీ కిరీటాన్ని ఎవరో దోచుకుంటున్నారు, నిన్ను శాశ్వతంగా దూరం చేస్తున్నారని నీకు అనిపిస్తే విశేష జాగ్రత్త కలిగి మనల్ని మనం కాపాడుకునేవారిగా ఉండాలి అని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. అలా మనల్ని మనం కాపాడుకోవాలంటే మనుషులుగా మనమైతే ఏం చేయలేం. మనం కాపాడబడాలి అన్నా, మనకు లభించిన రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి అన్నా, కిరీటాన్ని మనం సంపాదించుకోవాలి అన్నా క్రీస్తుని పరిశుద్ధాత్మని కోల్పోకుండా ఉండాలి. కాబట్టి వారిని కలిగి ఉందాం, దేవుని ఆకలిని తీరుద్దాం, సువార్తను ప్రకటించి ఒక ఆత్మనైనా రక్షిద్దాం. దేవుడిచ్చే ఆ శాశ్వతమైన బహుమానము లేక ఆశీర్వాదాన్ని లేక ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.